హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుందంటే మైక్రోస్కోప్. సో ఈ మైక్రోస్కోప్ ఏంటంటే మీకు తెలిసి కూడా రీసెర్చ్ పర్పస్ మీద వాటి మీద కోసం వాడతారు కదా. సో మనం ఒక మెడికల్ కాలేజ్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. ఏంటంటే ఈ డిస్ప్లే అనేది మానిటర్లో వచ్చేటట్టు మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, మీరు చూస్తున్న దాంట్లో ఏపీయూ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. ఇది ఇన్స్టాల్ అయిపోయింది అనుకో, మైక్రోస్కోప్లో ఏదైతే డిస్ప్లే వస్తుందో, అంటే మైక్రోస్కోప్లో మనకు లోపల చూసేది ఇందులో డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఒకసారి ఇది ఇన్స్టాల్ చేసి మీకు చూపెడతాను చూడండి. సో రీసెర్చ్ అంటే పిల్లలకు చూపెట్టడానికి వాటికి వాడుతుంది మెడికల్ కాలేజ్ ఇది. చూడండి, ఇప్పుడు ఇందులో ఏది మనం చూసినా అది ఏంటంటే మనకు డిస్ప్లే మానిటర్లో వచ్చేస్తుంది. సో స్క్రీన్లో మీరు చూడవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు దానిలో ఉన్న చిన్న డిస్ప్లే మనకి ఇందులో పెద్దగా కనబడుతుంది. చూడండి ఇక్కడ మీరు. సో ఇప్పుడు మన ఇన్స్టాలేషన్ అయిపోయింది, చూపెడతాను చూడండి. ఇది దాని డిస్ప్లే అనమాట. సో ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఏదైతే వాళ్ళు చేస్తారో అది డిస్ప్లే ఇందులో కనబడేటట్టు వాళ్ళు పెట్టుకున్నారు. సో మనం సాఫ్ట్వేర్ అయితే ఎక్కించినాము. సో చూడండి ఇలాంటిది. సో ఇది మెడికల్ కాలేజ్లో ఇన్స్టాల్ చేస్తున్నాం మనము. అయితే సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే ఏపీయూ. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మైక్రోస్కోప్లో ఉన్న డిస్ప్లే, ఆ డిస్ప్లే అనేది మనకు ప్రొజెక్టర్లో కనబడుతుంది చూడండి. సో ఈ చిన్న డిస్ప్లేని మనం ఇంత పెద్దగా చూపెట్టి స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు ఇచ్చేయచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఏపీయూ సాఫ్ట్వేర్ పేరు అయితే. సో మైక్రోస్కోప్లో ఏదైతే చూసే డిస్ప్లే మనం మానిటర్లో కానీ ఈ ప్రొజెక్టర్లో కానీ కనబడుతుంది. సో ఈ వీడియోలో చూపెడుతున్నా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.